అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో శివుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారి కోరికలను ఆ పరమేశ్వరుడు తేలికగా నెరవేరుస్తాడట. అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు జరగకూడదు. ముఖ్యంగా శివాలయానికి వెళ్లిన భక్తులందరూ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని స్త్రీలు పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అలాగే మీ పూజ గదిలో శివలింగముంటే మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుంది. అయితే ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు పూజ గదిలో ఉండకూడదు. ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలు ఉంటే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. విభూది అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ కార్తీకమాసంలో శివాలయం నుండి విభూదిని తెచ్చుకుని ప్రతి కార్తీక సోమవారం ఆ విభూదిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. శివాలయంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. శివయ్యకు గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అలాగే మనలో చాలామంది శివాలయానికి వెళ్లినప్పుడు కొబ్బరి నీళ్లను శివలింగం పైన పూస్తారు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను లింగం పైన పోయకూడదు. శివాలయానికి వెళ్లగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. తర్వాతే ఆలయంలోకి ప్రవేశించాలి. శివాలయానికి వెళ్లిన భక్తులు శివుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ గోపురాన్ని చూసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందట. శివాలయానికి వెళ్లే మహిళలు జుట్టు విరబోసుకుని ఆలయంలోకి వెళ్లకూడదు. జడ వేసుకుని మాత్రమే వెళ్లాలి. జుట్టు విరబోసుకుని శివాలయానికి వెళ్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. శివాలయానికి వెళ్లిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు. మిగతా ఆలయాలు లాగా శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. కాబట్టి శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ప్రతి శివాలయంలో ఖచ్చితంగా చండీశ్వరుని విగ్రహం ఉంటుంది. కాబట్టి శివాలయానికి వెళ్లిన భక్తులు చండీశ్వరని చుట్టూ ఖచ్చితంగా 3 ప్రదక్షిణాలు చేయాలి. శివాలయంలో చండీ ప్రదక్షిణాలు చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడని విశ్వాసం. పారిజాత పూలతో శివుడిని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగపోతాయి. శివ పూజలో ఎరుపు రంగు పూలను అస్సలు సమర్పించకూడదు. శివునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే పూజకు తగిన ఫలితం దొరకదు. శివాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా నందీశ్వరుడికి నమస్కారం చేసి నందికొమ్ముల మధ్య నుండి శివుడి దర్శనం చేసుకోవాలి. ఇక శివుడిని దర్శించుకుని గర్భగుడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు. ఇలా శివుడిని దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తే శివుడిని దర్శించుకున్న పుణ్యఫలం లభించదు. శివుని పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు. ముఖ్యంగా శివునికి ఇష్టమైన కార్తీక్ సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు నేరుగా భూమి పైకి వస్తాడట. కాబట్టి ప్రతి కార్తీక్ సోమవారం నాడు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అలాగే ప్రతి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని నమ్మకం. కాబట్టి ప్రతి కార్తీక్ సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎటువంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య వరమిస్తాడట. శివుడు అభిషేకప్రియుడు కాబట్టి ఈ కార్తీకమాసంలో ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అయితే మనలో చాలామంది పాలను అలాగే ప్యాకెట్లో ఉంచి నేరుగా శివలింగం పైన పోసేస్తారు. కాని ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్యం లభించదు. కాబట్టి శివుడిని అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన చెమట కాని వెంట్రుకలు కాని శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో శివుడిని పూజించే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో పూజ చేయాలి. ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లేవారు
నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తుందట. అయితే కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మీ కుడి చేతిని నంది చెవికి అడ్డంగా పెట్టి మీ గోత్రం పేరు, మీ పేరు అలాగే మీ కోరికను చెప్పాలి. ఈ కార్తీకమాసంలో నందికొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాస వరం ప్రాప్తిస్తుందట. శివాలయానికి వెళ్లే భక్తులు వట్టి చేతులతో ఆలయానికి వెర్రకూడదు. అలాగే సంపంగ పూలతో డికి పూజించకూడదు. సంపంగ పువ్వు పూజకు పనికిరాదని శివుడు శాపం విధించాడట. ఈ కార్తీకమాసంలో ఆ పరమేశ్వరుడిని సులువుగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు. ఈ కార్తీకమాసంలో వెలగపండును శివునికి సమర్పిస్తే మీ సంతానానికి దీర్ఘాయుష్షు లభిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన సంపద సిద్ధిస్తుంది. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో 365 వత్తులతో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందట. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కనులకు సమానం. శివునికి సమర్పించే విలువ పత్రాన్ని సోమవారం రోజున చెట్టు నుంచి కోయకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి